పార్వతీదేవికి నలుగు పిండితో బొమ్మ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఆవిడ లలితాంబ కదా, జగత్తంతా ఆవిడ కుటుంబమే కదండి. అమ్మవారి కుటుంబం కానివారు ఎవరండి? బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కీటకం వరకు పార్వతీదేవి సంతానమైన లలితా సహస్రంలో స్పష్టంగా ఉందా లేదా? మరి అటువంటిప్పుడు ఈ నలుగు పిండితో బొమ్మ చేయడం పనేమిటండి ఆవిడకి? అక్కడుంది లోపం. అది పట్టుకొని లాగితే మొత్తం కథ వస్తుంది. నాకు 2 ఏళ్ల క్రితం ఈ కథ పట్ల ఇదే అనుమానం వచ్చి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, దీనికి ఏదో ఉంటుంది మూలం అంటే ఆశ్చర్యకరంగా దేవీ భాగవతంలో సమాధానం దొరికింది. వాస్తవమైన కథ అది కాదు. పార్వతీదేవి మానవ స్త్రీలాగా ఆలోచించింది. తాను గర్భం ధరించాలి, 9 నెలలు గర్భంలో పిల్లాన్ని మొయ్యాలి, పిల్లాన్ని కనాలి. ఇది దేవతా స్త్రీల లక్షణం కాదు. దేవతా స్త్రీలు ఎవరూ గర్భం ధరించరు. లక్ష్మీదేవి గర్భం ధరించదు, సరస్వతీదేవి గర్భం ధరించదు, ఇంద్రుడు భార్య శచీదేవి గర్భం ధరించదు, రంభ గర్భం ధరించదు, ఊర్వశి గర్భం ధరించదు.